టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం సెక్యులర్ వ్యవస్థను గౌరవిస్తుందన్నారు. టీటీడీ గోశాలలో గోవులు మరణించాయని సుదీర్ఘకాలం బోర్డులో పనిచేసిన కరుణాకర్ రెడ్డి విమర్శలు చేయడం అత్యంత హేయమని అన్నారు. హిందుత్వాన్ని మెరుగుపరచాలి, వస్తు ప్రకటించాలి, ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఎవరైతే 2 సార్లు టీటీడీ సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి, అర్హత లేనటువంటి అతడు నాస్తికుడో తెలీదు, యక్షమిష్టో తెలీదు, అంటే విప్లవకారుడో తెలీదు, మతోన్మాదం తెలియదు. అటువంటి వ్యక్తి 4 దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి.